యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేయించున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మన జీవితంలో మరొక వీక్ ప్రారంభంలో ఉదయకాల సమయంలో దేవుడు ఆయన స్వరమేనగలిగినటువంటి కృపను మనందరికీ అనుగ్రహించడాన్ని బట్టి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వాడుగా ఉన్నాం. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి మన ఎడలో ఉన్నటువంటి అతీతమైనటువంటి సంకల్ప ప్రణాళికలను బట్టి దేవుడు అనుదినము మన ఎడల నూతనమైనటువంటి వాత్సల్యత దేవుడు కనపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఇదిను మన యొక్క టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క మాటని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నటువంటి మాటను చదువుకుందాం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలీలయకు వచ్చెను. దేవుని బిడ్డలారా, ఈ భాగంలో ఈ వచనంలో చాలా తలంపులు ఉన్నాయి. యేసుస్వామి జ్ఞాపకం చేసినటువంటి అద్భుతమైనటువంటి దేవుని రాజ్యమును గురించినటువంటి సందేశం ఈ 15వ వచనంలో చాలా మన జ్ఞాపకం చేసుకోదగినటువంటి ఉన్నవి. అయితే ఈ ఉదయం ఒక్క తలంపును దేవుని మాట ఈ ఉదయకాల సమయం మన జ్ఞాపకం చేసుకున్నాం. కాలము సంపూర్ణమై ఉన్నది. కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకి అనేక పర్యాలు హెచ్చరిక చేస్తుంది. దేవుని యొక్క వాక్యం మనల్ని అనేక పర్యాలు మనల్ని మేలుకొలుపుతుంది. మనం ఈ సృష్టిలో గమనిస్తున్నప్పుడు నేటి కాలంలో ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులే కాలం సమీపం సంపూర్ణమై ఉన్నది అనే దానికి దేవుని యొక్క రాకడ యొక్క ముగుర్తులు అనేటువంటివి స్పష్టంగా మనకి కనబడుతున్నాయి, హెచ్చరిస్తున్నాయి, గుర్తు చేస్తున్నాయి. ఈ మధ్య మనలోనికి ఈ నూతన సంవత్సరం వచ్చి ఎన్నో దినాలు కాలేదు, ఎన్నో మాసాలు కాలేదు. ఈ కొద్దిగా ఫస్ట్ మంత్లోనే, ఈ కొద్దిగా దినాల్లోనే ఎన్ని విపత్కరమైనటువంటివి ఈ లోకంలో జరుగుతున్నాయో మనం వింటూ ఉన్నాం. రీసెంట్గా 5వ తారీఖులో జాన్ 5th 6th జరిగినటువంటి కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్లో జరిగినటువంటి సంఘటన మనందరికీ జ్ఞాపకం ఉంది. ఆ సంఘటనలో ఆ అవార్డు ఫంక్షన్లో వారు ఎంతగా ఆ యాంకర్ మాట్లాడినటువంటి మాటలు మనం గాడ్ బ్లెస్ యూ అని బ్లెస్ చేస్తాం. ఆమె గాడ్ లెస్ అని చెప్పేసి మాట్లాడింది. గాడ్ లెస్ కంట్రీ అనేటువంటిది ఆమె మాట్లాడింది. దేవుని బిడ్డలారా, దేవుడు లేకుండా మన మనుగడ అనేది ఉన్నదా? అసలు ఆ లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి హాలీవుడ్ హిల్స్లో మరి రిచెస్ట్ మరి ఫ్యామిలీస్ పర్సన్స్ అక్కడ ఉన్నారు. వారు ఎన్ని సంవత్సరాలు కష్టం, వారు కోట్లతో వారి ఫామ్ హౌస్లు కావచ్చు, వారి స్టూడియోలు కావచ్చు, వారి గృహాలు కావచ్చు, వారి విల్లాస్ నిర్మించుకున్నారు. అవన్నీ కూడా ఎన్ని సంవత్సరాల ప్రయాస ఒక్క దినంలో బుగ్గిపాలైపోయింది, అగ్నికి ఆహుతైపోయింది. దేవునితో ఎప్పుడు కూడా చెలగాటం అనేది పనికిరాదు. దేవునితో ఏలాకోలాలు అనేటువంటివి, దేవుణ్ణి మనం శంకించటం అనేటువంటిది, దేవుని యొక్క శక్తిని మనం పరీక్షించటం అనేటువంటిది, దేవునికి పరీక్ష పెట్టడం అనేటువంటిది మానవునికి తగదు. కీర్తనాకారుడు దావీదు అంటాడు, నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా భయమును వణుకును కలుగుతుంది అంటాడు. మనం ఏ పాటివారు? మనం నరుడు ఏ పాటివాడు అంటాడు కీర్తనాకారుడు. మరి ఆయన స్వరూపంలో చేయబడి మనకి ఆయన ఊపిరి మనలో ఉంటే సమస్తాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణే మనం వెక్కిరించేవారుగా, ఎగతాళి చేసేవారుగా, ప్రశ్నించేవారుగా ఉంటే మన మనుగడ అసలు ముందుకు సాగుతుందా?
నేటికి కాలిఫోర్నియాలో ఇంకా మంటలు ఆరలేదు. ఇప్పుడు వారికి జరిగినటువంటి నష్టం అంచనా వేయనటువంటి పరిస్థితి, కోలుకోలేనటువంటి దెబ్బ. 5-6 తారీఖుల్లో ఆమె అలా మాట్లాడుంటే వారు అలాగా ప్రవర్తించున్నారు. సృష్టికి విరుద్ధంగా పనిచేశారు, విలాసంతో విచ్చలవిడిగా ప్రవర్తించారు, దేవునికే మరి నొప్పిని ఆయన నొచ్చుకునేటువంటి విధంగా వారు చేశారు. 7వ తారీఖున అగ్ని ఆహుతి అనేటువంటిది ప్రారంభమైంది. ఎంతో కాలం పట్టలేదు దేవుని బిడ్డలారా. ఓల్డ్ టెస్టిమెంట్లు అన్నట్టుగానే కంటికి కన్ను పంటికి పన్నట్టుగానే ఆ విధంగానే ప్రారంభమైంది. గల్ఫ్ కంట్రీస్లో ఫ్లడ్స్ రావటం అనేటువంటిది ఆశ్చర్యం కాదా? జపాన్లో సునామీ రావటం అనేటువంటిది ఆశ్చర్యం అనిపించలేదా? దేశాల మధ్య యుద్ధాలు ఎలా రగులుతున్నాయి? ఆరేటువంటి పరిస్థితులు ఉన్నాయా? తెలియనటువంటి రీతిలో వారి మధ్య పంతాలు పౌరుషాలు పోతూ దేశాలు కత్తులు దూసుకుంటూ మరి వెపన్స్తో దాడులు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా కాలము సంపూర్ణమైన దానికి నిదర్శన. ఒక విశ్వాసిగా, దేవుని ఎరిగినటువంటి బిడ్డగా ఇప్పటికైనా పరిపూర్ణంగా మనం మేలుకొలాలని, మనం సిద్ధపడాలని ఈ హెచ్చరికలన్నీ కూడా దేవుడు ఈ యొక్క ముగుర్తుల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా మనం నిర్లక్ష్యంతో అలక్ష్యం చేస్తూ ఇంకా మన జీవితంలో గ్రహింపు లేని వారుగా, దేవుని కార్యాలు గుర్తించిన వారుగా అజ్ఞానంలో ఉంటే మరి భయంకరంగా ఈ విధంగా మాట్లాడేటువంటి వారు వ్యతిరేకంగా దేవునికి అలా ఉంటే అది మనకి మేలుకరం కాదు. దేవునికి ఆయాసం అనేటువంటిది మాత్రం మర్చిపోవద్దు. అటు రీతిగా ఈ ఉదయం మనల్ని మనం స్వపక్ష చేసుకుంటూ దేవుని యొక్క రాకడి యొక్క గుర్తులు గ్రహిస్తూ సిద్ధపట్టుకో పరిశుద్ధాత్ముడు మనందరికీ తోడయండి నడిపించనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన ఆయన, మీకు వందనాలు ప్రభువా. శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మికమైన మేలుకొలుపు తలంపుతో మాతో మీరు మాట్లాడే విధానం బట్టి మీకు వందనాలు. నిజమే దేవా, భక్తులు అన్నట్లుగా నా ప్రభు, మేము ఏ పార్టీ వారం నాయన, మా జీవం ఏ పాటిది నా తండ్రి, గడ్డిపూ లాంటిదని భక్తులు అన్నట్లుగా నా ప్రభువా, నీటి మీద బుడగ లాంటి ఆవిరి లాంటి జీవితాన్ని కలిగినటువంటి మేము ప్రభువా దేవా, మేము మీరు అనుగ్రహించిన వాటిని మేము పొందుకుని అనుభవిస్తూ మిమ్మల్నే ధిక్కరించేవారుగా, మిమ్మల్నే ప్రశ్నించేవారుగా, మీ శక్తిని శంకించేటువంటి వారుగా ఉంటుంటే క్షమించండి. అజ్ఞానంతో నా ప్రభువా, అంధకారంలో వారి హృదయ కాఠిన్యంతోనైనా దేవా, వారు మాట్లాడినటువంటి మాటలను బట్టి చేసిన దేవా మరి ఆయాస్కరమైన క్రియలను బట్టి నాయన ఏ విధంగా నా తండ్రి దేశాల మీదకి విపత్తు అనేటువంటిది నాయన విజృంభిస్తుందో మేము చూస్తున్నాం, గ్రహిస్తున్నాం. ఇంకా నాయన గ్రహింపు లేకుండా, పశ్చాత్తాపడకుండా అయ్యా, ఇంకా నా తండ్రి అజ్ఞానంతో కఠిన హృదయం కలిగినటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాల్లోనైనా కదిలించండి, వారి హృదయాల్లో మీ కార్యం జరిగించండి. ఇది మీ కార్యం అని అయ్యా మీరు చేసినటువంటిది అని చెప్పేసి వారు గుర్తెరుగుతున్నా ప్రభా. ఈ విపత్తు అంతటికి కూడా వారి అజ్ఞాన స్థితి అనేటువంటిది, వారి అహం, వారి యొక్క గర్వంతో మాట్లాడినటువంటిదని వారు గుర్తెరుగుటకు పశ్చాత్తాపట్టుకుని ఆయన అవకాశం ఇచ్చినారని వారు గుర్తించుటూ సహాయం చేయండి. ఈ ఉదయం టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇది మిక్కిలి అనుకూల సమయం, మీరు రాకడ సమీపంగా ఉందని గుర్తెరుగుతూ నాయన దేవా, మేము బుద్ధి కలిగిన కణికల వల్ల సిద్ధపాటు కలిగి ఉంటానికి సహాయం చేయండి. ఇది నాయన మీ బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, బాధ్యతలు మీరు తోడయండి. ఈ వీక్ అంతా నేను మీ కృపాక్షేములతో నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థనకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.